ఇప్పుడు ఎవరైతే గోవుల్ని పాలేవుకుంటుందని, లేదంటే అది మనకి మొగది అని పనికిరాదని చెప్పేసి విడిచిపెడుతున్నారో వాళ్ళు రావణాసుడి కంటను ఇంకా అధర్మము. ఆవు పనికిరాదండి మనకి, చెప్పండి. మన ఇంట్లోని కుక్క పనికి వస్తుంది కానీ ఆవు పనికి రాదు. కుక్కని పెంచుకోవడానికి మనకి ఆశ ఉన్నది, ఇష్టం ఉన్నది, దానికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ ఆవు మొగదోడు పుట్టింది, ఆవు పాలు ఇవ్వకూడదని చెప్పేసి మనం అమ్మేస్తాం. అందుకే మన ఇంట్లో పరిస్థితి ఏంటి? అందరూ రావణాసుడు. గోవులు ఉంటే తన పాలు ఇచ్చినా, పాలు ఇవ్వకపోయినా, మొగదోడైనా ఆడదోడైనా ఏదైనా గోవు ఉంటే శ్రేష్టం. ఆ ఇల్లు పవిత్రం. గోవు నుంచి ఆదాయం కేవలం మీరు పాలే చూస్తున్నారు, కానీ ఆ పాలు విడిచిపెట్టేసింది. గోవు ఎక్కడున్నదో, గోవు తలకు రూపము, గోవు తలకు వాయువు, గోవు తలకు సుగంధము ఎంత పవిత్రం. గోమూత్రము, గోమయము, గో పేడ ఎంత దాంట్లో నుంచి లాభం మనకు అవసరం లేదు. గోవు ప్రతి రోములోని ఆక్సిజన్ని విడిచిపెడుతుంది. ప్రతి రోములోని ఎన్ని రోములు, కోట్లు రోములు ఉంటాయి దానికి. కోటి రోముల నుంచి తను ఆక్సిజన్ మనకి ఊపిరి గాలి ఇస్తుంది. దానికంటే పెద్దది ఏమైనా ఉన్నదండి? మనకి ఇచ్చే ఊపిరి గాలి మనం రోజు పీల్చుతున్నామే, ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వృక్షం తక్కువ ప్రొడక్షన్ పెడుతుంది. ఇప్పుడు వృక్షాలు కూడా లేవు, కానీ గోవు ప్రతి తనకు రోముల నుంచి మనకి ఊపిరి, మన తల్లి, మనకి ఊపిరి గాలి ఇచ్చే తల్లి, తనకి మనం తూకం చేస్తున్నాం. నాకు ఎంత లాభం నీ నుంచి? గోవు గురించి చెప్పాలంటే నేను ఇంకా ఏం చెప్పడానికి లేదు. వాళ్ళు ఎక్కడైతే నిల్చున్నారో, ఎక్కడైతే కూర్చున్నారో, వాళ్ళు కూర్చొని చూసారా, ఆవుగిస్తారా ఏమంటారు చూసారా, లాగా నవ్వులుతుంటారు. ప్రశాంతం కూర్చొని నవ్వులుతుంటారు తినేది. నమర వేయడంలోని నమర వేస్తే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం కూడాను మీకు తక్కువ. చక్కగా ప్రశాంతం కూర్చొని ఆవు నమర వేస్తే మీరు ఒక అశ్వమేధ యజ్ఞంలోని చేసిన ఫలితం కూడా తక్కువ పడుతుంది తన కూర్చొని మీరు నమరవిస్తే. గోవులో వచ్చిన లాభాలు మనకేం తెలుసు? కేవలం వ్యాపారం, పాలు గురించి చూస్తున్నారు. తుచ్చమైన పాలు, ఒక కుబేరుడితో సమానం. చూసారా, కుబేరుడు తన ఒక తేజం చూసుకొని ఎవరైతే కోటి యక్షులు తనకు సేవకులు ఉండేరు, ఒక గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ కుబేరుతో సమానం. ఒక గోవు కుబేరు కన్నా ఎక్కువ శ్రేష్టమైనది. అటువంటి గోవుని మనకి కష్టం అయిపోతుంది. అటువంటి గోవు ఉంచడానికి మనకి చాలా ప్రెజర్ అయిపోతుంది ఇంట్లో. లేదు, ఎప్పుడు అనుకోకూడదు. గోవు అనుగ్రహం ఉంటే కానీ మన ఇంట్లో ఆ గోవు ఉండదు. మరి ఎటువంటి గోవు అది? భారతీయ స్వచ్ఛమైన దేశీ ఆవు. మనకి ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమాన్ని అనేక గోవులు, ఆ గోవుల మధ్యలో ఉండే జీవితం, ఆ గోవుల దర్శనము, ప్రతి నిత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవంతుని దర్శనం చేసే ముందు గో దర్శనం చేయాలి. గో దర్శనం చేసుకొని వచ్చి భగవంతు దర్శనం చేస్తే మన ఖచ్చితంగా కృష్ణుడు అతి ప్రసన్నం అయిపోతుంది. గో పట్ల మన భక్తి నిరంతరంగా నిత్యం పెరగాలి. గోకి మనం ఖచ్చితంగా 2 చేతులు జోడించి మనం భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. తనకి ఖచ్చితంగా ఒక సద్బుద్ధి, అమంగళాన్ని నాశనం చేసే స్థితి. గోవు నమస్కరించడం వల్ల గోవు తలకు చెవులు అని చెప్తే అట మన కోరికలు తీరిపోతాయట, తెలుసా? గోవు చెవులని మీరు బాధపడుతూ మీ బాధ చెప్పుకుంటే గోవు తీర్చుదట. మీ జాతి, మీ కులము, మీరేం చేస్తారు, మీ ధర్మం చేస్తారా, అదే గోవుని మీ ఇంట్లో నుంచి తీసి పారేస్తారు. అదే గోవు మీ ఇంట్లో ఉంటే కష్టం, కానీ అదే గోవుని మీ చెవులని చెప్పుకుంటే గోవు తీర్చేస్తుంది మీ బాధ. గోవుకి అట ముందు కాలంలోని మాటలు వస్తుండేదట, తెలుసా? మాట్లాడుతుండేది గోవు. ముందు వాక్శక్తి ఉండేది గోవుకి. మన తనకు భవిష్యత్ అంతా చెప్పేసేది గోవు. మనం గోవు దగ్గరికి వెళ్తే నీకు ఇలాగ ఆటంకం ఉన్నది, జాగ్రత్త అని చెప్పేసేది. నీకు ఇలాగ రోగం వస్తుంది, నువ్వు ఈ ప్రకారం మెడిసిన్ తిను, ఇలా జాగ్రత్త పడని చెప్పేసేదట గోవు.
బ్రహ్మ నువ్వు ముందు నుంచి అన్నీ చెప్పేస్తున్నావు, అలా చెప్పకూడదని వాక్శక్తి తీసేసాడు బ్రహ్మ. కాకపోతే గోవు వాళ్ళ యొక్క బిడ్డలు అంటే మనుషుల్ని చూసి గోవు మొత్తం భవిష్యత్తు చెప్పేసేదట. నీకు ఇలాగ ఆటంకం, ఇలాగ మంచి ఉంటుంది, ఇలా చెడు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి. అటువంటి గోవునండి మనం ఈరోజు మనం ఎంత అశాంతంగా ఉన్నామంటే, ఎంత కష్టంతో ఉన్నామంటే మనం గోవుల పట్ల చేసిన అన్యాయం. ఎవరో ఒక్క వ్యక్తి కూడా నువ్వు గోవుకి అన్యాయం అయినప్పుడు ఒక్క వ్యక్తి నిల్చోలేకపోతున్నారే, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కష్టం అనిపిస్తుంది. మన జీవితంలోని ప్రతి రక్తము గోవు గురించే ఉండాలి. ప్రతి రక్తం, అటువంటి రక్తము శ్రేష్టము. లేదంటే అటువంటి రక్తం రావణాసుర తల రక్తంతో సమానం. సో అట్లీస్ట్ ఎస్కేసేమో గోసేవ ఆశ్రమంలోని ఆశ్రితమైన భక్తులు అనుకోండి, దర్శనం చెందిన వ్యక్తులు అనుకోండి, ఎవరు అనుకోండి, గోవు గురించి పోరాడాలి. మన జీవితంలోని ప్రథమ లక్ష్యం గోవు కాపాడాలి. మనం గోవుని కాపాడలేము, కానీ సంకల్పము, బుద్ధి ఉండాలి. గోవుని నేను రక్షించాలి, గోవుని మనం కాపాడాలి అని బుద్ధితోనే మీరు జయం అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా కూడాను విజయం పొందుతారు మీరు.